జై కిసాన్ జై కిసాన్. మన నవంబర్ 20 నుంచి డిసెంబర్ 6 వరకు ఒక 100 సార్లు చెప్పుంటాను అన్ని మీడియాలో. 100 తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుంది అని శేర్లింగంపల్లి, కోకటపల్లి, ఖమ్మం పేర్లు చెప్పా. అయిపోయారు లేదా? ఒక దగ్గర 80 కోట్లు ఖర్చు పెట్టారట, ఒక దగ్గర 150 కోట్లు ఖర్చు పెట్టారు. నాకు తెలియదు ఎంత ఖర్చు పెట్టారు, కానీ ఓటమి గురయ్యారు. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఒకడు 6 లక్షల కోట్లు దోచుకున్నాడు, ఇంకొకడు 3 లక్షల కోట్లు దోచుకున్నాడని వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు చూడండి నాయకులు ఏం చేస్తున్నారు. వంగవీటి రాధా వైసీపీని వదిలాడు, ఇప్పుడు టీడీపీలోకి వెళ్తారట. ఈరోజు ఇల్లు కృపారానికి శ్రీకాకుళంలో టీడీపీ వదిలింది, వైసీపీలోకి వెళ్ళింది. వైసీపీ వాళ్ళు టీడీపీలో వైసీపీ ఎందుకు? ఈ ఒకరినొకరు దొంగల ముఠా దొంగల పార్టీ అని అనుకుంటున్నారు. మీడియా అంతా 24 గంటలు చూపిస్తున్నారు. థ్యాంక్ గాడ్ ఫర్ దట్ మీడియా. మరి వీళ్ళు 6 లక్షల కోట్లు అవినీతి చక్రవర్తులని టైట్లు, 3 లక్షల కోట్లకి ఏమని కింగ్ ఆఫ్ కరప్షన్ వీళ్ళకి టైట్లు. మరి వాళ్ళు ఎందుకు మారుతున్నారని నేను అడుగుతున్నాను. మీడియా అడగాలి. నేను ఎక్కడో 1 లక్ష రూపాయలు దోచుకున్నాను, ప్రపంచంలో 1 లక్ష రూపాయలు దోచుకున్నట్టు కనీసం ఆరోపణ రాలా. ఫస్ట్ టైం ఏదో ఛానల్లో 30,000 కోట్లు అన్నారు. నేను బిల్స్తో చూపించాను. పార్టీ పెట్టి 3 నెలలు ఇది బ్యాంక్ ఓపెన్ చేసి 1,10,000 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఏసీబీ, అక్కడ ఏసీబీ, ఇక్కడ సిబిఐ, అక్కడ సిబిఐ, ఎక్కడ మీడియా, అక్కడ మీడియా, అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను ఇక్కడే ఉంటున్నాను. అందుకన్నా క్లీన్గా ఏం కావాలి? నేనులా చంద్రబాబు నాయుడు గారులా సిబిఐకి నో ఎంట్రీ అనలేదు కదా, లేదా జగన్ లాగా బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మళ్ళీ 20 సంవత్సరాలు జైలుకి వెళ్తాను, 2 సంవత్సరాలు వెళ్ళానని దాగొట్టలేదు కదా. క్లీన్గా ఉన్నా. కమాన్ కబడ్దార్ అంటున్నాను. నాలో అవినీతి ఏదుంటే చూపించుకోమంటున్నాను. నా భార్య ఇక్కడే ఉంది విశాఖపట్నంలో. మీడియాలో 2 సార్లు కూర్చోబెట్టాను. 1 లక్ష రూపాయలు ఆవిడకి ఎప్పుడు నేను ప్రపంచంలో ఎక్కడ ఆస్తి పెట్టలేదు. ఆవిడ కోప్పడి మీడియాతో మాట్లాడితే బాగున్నాను అనుకుంటున్నా. అడిగానమ్మ తల్లి, నువ్వు ఒకసారి సత్యం చెప్పేసాయి మీడియాలో, నీకు 1 లక్ష రూపాయలు ఆశ లేదంటే మళ్ళీ అడిగితే కదా చెప్తాను అన్నది. ఎందుకంటే నేనంటే ఎంత కోపం. 1 లక్ష రూపాయలు ఆస్తి ఇవ్వకపోతే ఏ భార్య కోపం ఉండదు. ఎందుకు? ఆ 1 లక్ష రూపాయలు ఇంకొక 100 మందికి అనాథలు పోషించవచ్చని తప్ప భార్య మీద ప్రేమ లేదు. ప్రేమించే పెళ్లి చేసుకున్నా. నాకెందుకు? ఏదో ఉండడానికి అక్కడ కర్రలతో కట్టిన ఇల్లు ఉంది, ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఉండడానికి ఇల్లు ఉంది. మా సొంత పేరుని ఎందుకు ఉండాలి ఆస్తి? ప్రపంచంలో అందరికీ ఇల్లు ఉన్నంత వరకు నాకు ఇల్లు ఉండకూడదు. 37 సంవత్సరాలు నిర్ణయం చేసుకున్నా. ఇది ఈరోజు కాదు, 37 సంవత్సరాలు 81లో నేను నిర్ణయం తీసుకున్నా.